సాధారణంగా మనకు నిద్రలో పీడకలలు వస్తుంటాయి. అప్పుడు ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచి బలంగా ఊపిరి పీల్చుకుంటూ ఓరి దేవుడా ఇది కల, ఇంత భయంకరంగా ఉందేంటి అనుకుంటూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ పడుకుంటాం. అయితే ఆ పీడకల వందల ఏళ్లుగా నిజంగా మన కళ్ళ ముందే జరిగితే ఇంకేమన్నా ఉందా? దాదాపు 1770 సంవత్సరం ఆ ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణాంతరం స్వతంత్ర సామ్రాజ్యంగా ఏర్పడిన నిజాం ప్రభుత్వం ఇక్కడి హిందువులపై చేసిన దౌర్జన్యాలను ఇప్పటి వరకు చరిత్ర పుస్తకాల్లో కొంతవరకు చదివాం. నిజానికి మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లోని చరిత్ర బ్రిటిష్ వారు లేదా ఆయా రాజులు వారికి నచ్చినట్లు రాసిన చరిత్ర. అయితే ఆ కాలంలోని మన చరిత్రకారులు రాసిన చరిత్ర గ్రంథాలు లైబ్రరీలో వాటిని చూసే దిక్కులేక మూలుగుతున్నాయి. ఏవో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే కొందరో అవి చదివినా కొన్ని కన్నీళ్లు ఖర్చినా ఏమీ ఉపయోగం ఉండదు. అయితే అటువంటి నిజమైన చరిత్రను నేటి యువతకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమానే రజాకార్. ముందుగానే చెప్పినట్లు తెలంగాణ గడ్డపై 250 ఏళ్లకు పైగా సాగిన పీడకల చివరి నిజాం నవాబు దగ్గరికి వచ్చేసరికి ఆ పీడకల మరింత భయంకరంగా మారి ప్రజలను ఉలిక్కి పడేలా చేస్తుంది. ఆ భయంకరమైన పీడకలలో విలన్ కాసిం రిజ్వీ. ఇతను హిందువులపై దౌర్జన్యకాండను సాగించడానికి ఏర్పాటు చేసుకున్న సైన్యమే రజాకార్ సైన్యం. ఇక భారతదేశానికి స్వాతంత్రం రాకముందే సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యంతో దాదాపు 559 సంస్థానాలను భారత్ లో కలిపేశాడు. కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం భారత్ లో కలవడానికి ఒప్పుకోలేదు. 1 సంవత్సరం పాటు యథాతథ స్థితి ఉన్న తర్వాత తమ నిర్ణయం చెప్తామన్నాయి ఈ రాజ్యాలు. ఈలోపే హైదరాబాద్ రాజ్యాన్ని తుర్కిస్తాన్ అనే ప్రత్యేక ముస్లిం రాజ్యంగా మార్చడం కోసం రజాకార్ సైన్యం చేసిన దుర్మార్గాలే ఈ సినిమా కథ. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆనాటి ముస్లిం పరిపాలకులు హిందూ ప్రజలపై చేసిన దుర్మార్గాలుగానే ఈ సినిమాని చూడాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా డైరెక్షన్ విషయానికి వస్తే కాసిం రిజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్లు చేసిన ఆ కృత్యాలు చాలా వరకు రియలిస్టిక్ గా చూపించడానికి ఈ సినిమా డైరెక్టర్ ఏటా సత్యనారాయణ తన శక్తిని మొత్తం ఉపయోగించాడనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాకు మరింత బడ్జెట్ ఉంటే ఇండియా మొత్తం ఉలికి పడేలా చేయగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ అని చెప్పాల్సి ఉంటుంది. అసలు ఇటువంటి సెన్సిటివ్ కథను తెరకెక్కించడానికి నిర్మాతలకు ఎంతో గట్స్ ఉండాలి. నిజంగా ఈ సినిమా నిర్మాత అయిన గూడూరు నారాయణ రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర హీరోయిజం తో కూడుకొని ఉంటుంది. ఒక్కో పరిస్థితిలో ఒక్కొక్కరు హీరోయిజం ని చూపుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మహిళా శక్తిని చాటి చెప్పిన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఆపదలు వచ్చిన ప్రతిసారి బెబులిలాగా పోరాడారు ఆ మహిళలు. అయితే పాత్రల విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలు సర్దార్ పటేల్, కాసిం రిజ్వీ, నిజాం నవాబు. రాజ్ సప్రూప్ సర్దార్ పటేల్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక మకరంద్ దేశ్ పాండేని చూస్తే నిజంగా నిజాం నవాబే అనిపిస్తుంది. ఇక కాసిం రిజ్వీ పాత్రధారి అయిన రాజ్ అర్జున్ నటన జీవితాంతం గుర్తుండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాంటి పాత్ర కాసిం రిజ్వీ పాత్ర. కాసిం రిజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ జీవించేశాడు. ఇక వీరి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. భీమ్స్ సిసరోలియో మంచి సంగీతాన్నే ఇచ్చాడు. ఈ సినిమా సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. పల్లెటూరు వాతావరణాన్ని లిమిటెడ్ బడ్జెట్ లో చాలా చక్కగా చూపించగలిగారు సినిమాటోగ్రాఫర్ రమేష్ రెడ్డి. 2.5 గంటలు మనం హైదరాబాద్ సంస్థానంలోనే ఉన్నట్లుగా తీశాడు ఈ సినిమా దర్శకుడు. చరిత్రకు సంబంధించిన సినిమా తీయాలంటే బడ్జెట్ చాలా అవసరం ఉంటుంది. నేటి భారీ బడ్జెట్ సినిమాలాగా భారీ బడ్జెట్ లేకపోయినా లిమిటెడ్ బడ్జెట్ లోనే ఆనాటి పల్లె వాతావరణాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని చక్కగా చూపించగలిగాడు. గ్రాఫిక్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. కొన్ని సీన్లు కన్నీరు తెప్పించగా కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి తెలుగువాడికి ఈ రోజు మనం ఎంత ప్రశాంతంగా బతుకుతున్నామో అర్థమవుతుంది. అలాగే ఆనాడు తమ తాత ముత్తాతలు పడిన కష్టాలను తలుచుకుంటూ వారికి మనసులోనే నివాళులు అర్పించడం పక్కా. అలాగే ఇటువంటి పరిస్థితులు తమకు కలలో కూడా రాకూడదు నాయనో అనుకుంటూ థియేటర్ బయటకు రావడం జరుగుతుంది ప్రేక్షకులు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఒకవేళ మీరు ఈ సినిమా చూసినట్లయితే మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.